అందరికీ నమస్కారం. పొద్దున్నే లేవగానే ఇంటి ముందు నీళ్లు చల్లటం, గడపకు పసుపు రాయటం, అందమైన ముగ్గు వేయటం ఇదంతా కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే అనుకుంటూ ఉన్నారా? కేవలం ఒక మూఢనమ్మకము లేక పాతకాలం నాటి పద్ధతో అనుకుంటే అది మీ పొరపాటే. దీని వెనుక మన పూర్వీకులు దాచిన ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఉంది. అద్భుతమైన సైకాలజీ ఉంది. ఈరోజు చాలామంది డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అంటూ వేల రూపాయలు హాస్పిటల్స్ చుట్టూ తగిలేస్తున్నారు. కానీ రూపాయి ఖర్చు లేకోకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక రోగ నిరోధక శక్తిని పెంచే సీక్రెట్ థెరపీ మీ ఇంటి ముందే ఉంది. ఈ 5 నిమిషాల వీడియోలో గడప వెనుక ఆ ముగ్గు చుక్కల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏమిటో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అదేంటి అన్నది మీకే అర్థమవుతుంది. గడపకు పసుపు కుంకుమ, బయోలాజికల్ షీల్డ్. గడపకు పసుపు రాయటం పూర్వకాలంలో ఇంటిని ఒక గుడిగా భావించేవారు. గుడికి ద్వారం ఎంత ముఖ్యమో ఇంటికి గడప అంతే ముఖ్యం. సైన్స్ పరంగా చూస్తే పసుపు అనేది ఒక అద్భుతమైన న్యాచురల్ యాంటీబయోటిక్. మన కంటికి కనిపించని ఎన్నో క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు గాలి ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించటానికి ప్రయత్నిస్తాయి. ఎప్పుడైతే ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు రాస్తామో అది ఒక బయోలాజికల్ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. బయట నుంచి వచ్చే క్రిములను అక్కడికక్కడే అడ్డుకుంటుంది. ఇక కుంకుమలో ఉండే మెర్క్యూరీ మరియు సల్ఫర్ కూడా క్రిమి సంహారకాలుగా పనిచేస్తాయి. అంటే ఇల్లు ఎప్పుడూ ఒక ప్రొటెక్టెడ్ జోన్ లాగా ఉంటుంది. ఇది కేవలం సాంప్రదాయం కాదు, ఇదొక హెల్త్ ఇన్సూరెన్స్. ఇక అసలైన మ్యాజిక్ ఏంటంటే ముగ్గు వేయటం చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ టైంపాస్ కోసమని. కానీ ఒక సైకాలజిస్ట్గా నేనేం చెప్తున్నాను, ముగ్గు వేయటం అనేది ఒక ల్యాబొరేటరీ లాంటిది. సిమెట్రీ అండ్ బ్రెయిన్ బ్యాలెన్స్. ముగ్గులో చుక్కలు పెట్టి వాటిని కలిపేటప్పుడు మన మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలు ఒకేసారి యాక్టివేట్ అవుతాయి. ఇది మీ లాజికల్ థింకింగ్ మరియు క్రియేటివిటీని కూడా పెంచుతుంది. మైండ్ఫుల్నెస్ థెరపీ. ముగ్గు వేసేటప్పుడు చుక్క తప్పుకోకూడదు, గీత వంకర కూడా పోకూడదు. పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటాం. అంటే మీ పూర్తి ఏకాగ్రత, మీ ఫోకస్ మొత్తం ముగ్గు మీదే పెడతామన్నమాట. నేటి కాలంలో మెడిటేషన్ చేయలేకపోతున్నాం అనే వాళ్లకు ఈ ముగ్గు వేయటం అనేది ఒక అద్భుతమైన యాక్టివిటీ. మెడిటేషన్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్. ఈ ముగ్గు పిండిని బొటనవేలు, చూపుడు వేలితో పట్టుకొని వదిలేటప్పుడు చేతి నరాలకు ఒక అద్భుతమైన ఆక్యుప్రెషర్ థెరపీ జరుగుతుంది. ఇది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. మరొక ముఖ్యమైన విషయం, ముగ్గును పూర్వము బియ్యపు పిండితో వేసేవారు. ఎందుకు? చీమలు, పక్షులు, చిన్న చిన్న కీటకాలు ఆకలితో అలమటించకుండా వాటికి ఆహారం దొరుకుతుంది అని. దీనినే మనం సైకాలజీలో ఆల్ట్రూయిజం అంటాం. అంటే మనకు తెలియకుండానే ఉదయం ఒక జీవికి అన్నం పెడుతున్నాం అనే ఆ తృప్తి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఒక తెలియని ప్రశాంతతను, సాటి జీవులపై ప్రేమను పెంచుతుంది. ఎప్పుడైతే మీ మనసులో ప్రేమ, కరుణ ఉంటాయో అక్కడ ఒత్తిడి, కోపం అనేవి కూడా చేరవు. చూసారా ఫ్రెండ్స్, గడపకు పసుపు రాయటం అనేది ఒక సంస్కృతి కాదు, అది మన ఆరోగ్య రక్షణ కవచం. ముగ్గు వేయటం అనేది కేవలం అలంకరణ కాదు, అది మన మెదడుకు ఇచ్చే అద్భుతమైన ఎక్సర్సైజ్. మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు, ఆరోగ్యానికి. మన ఇంట్లోనే మన పూర్వీకులు ఇంతటి సైన్స్ను దాచిపెట్టారు. ఈ విషయం మనకు ఇన్ని రోజులు తెలియదు కదా. అసలు మనం ముగ్గెందుకు వేస్తున్నాం, గడపకు పసుపు ఎందుకు రాస్తున్నాం, జస్ట్ అలంకరణ కోసం మాత్రమే అని ఇన్ని రోజులు మనం అనుకున్నాము. పాశ్చాత్య దేశాల సంస్కృతి వైపు పరిగెత్తే ముందు మన సాంప్రదాయంలో ఉన్న ఈ గొప్ప సైన్స్ని తెలుసుకుందాం. మనం ఈ సైన్స్ని గౌరవిద్దాం. ఈ రోజు నుంచే మీ ఇంటి ముందు ఈ మార్పును మొదలు పెట్టండి. మీ మానసిక ఆరోగ్యంలో వచ్చే మార్పులు మీరే గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరం అనుకుంటే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను మీరు షేర్ చేయండి.
మరిన్ని సైకాలజీ అండ్ సైన్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.